పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ అయింది. అయితే విడుదలకు ముందు రోజు రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్లో ప్రదర్శించబడిన ప్రీమియర్కు అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగి ఓ కుటుంబంలో విషాదం నింపింది. పుష్ప 2 సినిమాను చూసేందుకు వచ్చిన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, అల్లు అర్జున్ రిలీజ్ అయి వచ్చిన తర్వాత ఇంటికి ఈ ప్రముఖులందరి తాకిడి పెరిగినట్లుగా మనకి తెలుస్తోంది. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ వచ్చి చేరుకుంటున్నారు. వివరాలేంటి? జ్యోతి, ఎట్టకేలకి ఏదైతే అల్లు అర్జున్ మాత్రం విడుదలయ్యాడో ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆయన ఏదైతే చెంచల్గూడ జైలు నుంచి డైరెక్ట్ ఏదైతే గీతా ఆర్ట్స్ కు చేరుకున్నారు. దాని అనంతరం జూబ్లీస్ తన నివాసాన్ని కూడా చేరుకొని అభిమానుల కోసం తను ఒక చిన్న బయట కూడా మీడియా వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది. ప్రస్తుతం మాత్రం ఇప్పుడు మనం చూస్తున్నాం లైవ్ లో ప్రతి ఒక్క సినీ ఇండస్ట్రీ తన ఇంటికి వచ్చి ఆప్యాయంగా మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తున్నాం. అలా అంటే ఒక ఇమేజ్ ఉన్న స్టార్ ఒకేసారి ఇలా జైలుకి వెళ్ళటం అనేది కొంచెం ఊహించని సన్నివేశం కాబట్టి డైరెక్టర్లు కావచ్చు, మెయిన్ స్టార్ హీరోలు కూడా ఏదైతే జూబ్లీస్ అల్లు అర్జున్ ఇంటికి అయితే అందరు చేరుకున్నారు. దాంతో మరికొద్ది సేపట్లో మీడియా సమావేశం కూడా బండి మాట్లాడుతున్న అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే చిరంజీవి దంపతులు కూడా అక్కడ చేరుకున్నారు. దీనికి సంబంధించి ఎందుకు ఇలా మెగా ఫ్యామిలీకి ఇలా జరుగుతున్నది, దీని వెనకాల ఎవరున్నారు ఏంది అనే దానిపైన కూడా ఆలోచన చేస్తున్నారు. మొత్తానికి మాత్రం అలా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి మంచి సపోర్ట్ ఉందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఏ సినిమా తీసినా ఒక ప్రాణం పెట్టి నటించే వ్యక్తి కాబట్టి మనం గతంలో చూసుకోవచ్చు. ఏదైతే నేషనల్ అవార్డు కూడా ఆయనకి సొంతం చేసుకున్నారు, ఆస్కార్ అవార్డు, ఇలాంటి అవార్డులు ఎన్నో సొంతం చేసుకున్న ఆయనకు ఇలాంటి అంటే జైలు చేయటం కరెక్ట్ అంటే దీన్ని ముందుకు తీసుకెళ్ళింది ఎవరు అనే దానిపైన కూడా కొంచెం ఆలోచన చేయవలసిన విషయం అయితే ఉంది. ఇందులో అల్లు అర్జున్ కి సంబంధించి అభిమానులు కూడా ఇది అల్లు అర్జున్ అరెస్ట్ అయినా కూడా వాళ్ళు అల్లు అర్జున్ ఆర్మీ కూడా ఎవరు ఇక్కడ ఇష్యూ చేయలేదు, మా హీరోని అరెస్ట్ చేయడానికి తను చెప్పిన పద్ధతి కూడా అందరినీ కదిలిస్తుందని కూడా చెప్పొచ్చు. చట్టం తన పని చేసుకోబోతుంది కాబట్టి నేను కూడా వెళ్ళాను కాబట్టి నేను కూడా హీరో అని ఇక్కడ ఫీల్ అవుతాను, నాకేం లేదు, నేను కూడా జైల్లో నేల మీదనే పడుకున్నానని కూడా తను ఒక స్టేట్మెంట్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు అన్నట్టు కూడా చెప్పవచ్చు. అయితే అల్లు అర్జున్ ఏ ప్రెస్ మీట్ లో కావచ్చు, ఏ షోలో కావచ్చు, ఏ సినిమాలు కూడా ఒక లైన్ ప్రకారం ఆయన డెడికేషన్ కావచ్చు, ఆయన ఒక క్రమశిక్షణతో మాట్లాడటం అనేది ఫస్ట్ నుంచి ఉన్న వ్యక్తి కాబట్టి ఇప్పటికే అక్కడికి చాలా వరకు నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, సినిమా హీరోలు కూడా అక్కడ చేరుకున్నారు. ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ ని ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. ఇలా జరగడం చాలా బాధాకరం అని కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే అల్లు అర్జున్ అంటే ఇంత ఇమేజ్ ఉన్న ఆయన ఎందుకు ఒకేసారి ఇలా చేసినది కూడా కొంచెం ఆలోచించిన విషయం కావచ్చు. అయితే కొంతమంది నిన్న ఏదైతే సోషల్ మీడియాలో కొన్ని వార్తలు కూడా సర్క్యులేట్ చేయడం కూడా జరిగింది. వచ్చిన అవార్డు ఖచ్చితంగా వెనకకి వెళ్ళాలి, ఇలాంటి వాళ్ళు అంటే ఏ పర్మిషన్ లేకుండా సంధ్య థియేటర్ కి ఎలా వెళ్తారు, ఆ తొక్కిసలా ఆడేటప్పుడు చిన్నపిల్లలు వచ్చినప్పుడు తెలవాలి కదా, ఒకేసారి బౌన్సర్లు పెట్టుకొని తొక్కిచ్చారని కూడా కొంతమంది సోషల్ మీడియా సర్క్యులేట్ చేసినప్పుడు కూడా అది కోర్టు దాన్ని పరిగణనకు తీసుకోలేదని కూడా చూడవచ్చు. ఏదైతే బండికి ఫస్ట్ నుంచి కూడా హీరోలతో హీరో అయినా సపరేట్ ఒక థియేటర్ బుక్ చేసుకొని ఫ్యామిలీతో చూస్తారు, కానీ బండి మాత్రం అలా కాదు, ఫ్యాన్స్ తోటి చేయడం ఆయనకి ఎంజాయ్ ఉంటుందని ఒక దాదాపు ఎన్నో ప్రెస్ మీట్ లో కూడా తను వెల్లడించడం కూడా జరిగింది. అయితే బయట చూసిన దానికంటే నాకు ఫ్యాన్స్ తో చూస్తే నా సినిమా కిక్ వస్తుంది అన్నట్టు కూడా చాలా సందర్భాలు ఆయన తను చెప్పడం కూడా జరిగింది. అయితే ఎంతో ప్రాణం పెట్టి తీసిన పుష్ప 1, పుష్ప 2 కూడా ఆయన చేశారు కాబట్టి ఇలా జరగటం చాలా బాధాకరం అని కూడా తను కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో చెప్పడం కూడా జరిగింది. దీంతో పాటు సుకుమార్ కావచ్చు, ఇటు మైత్రి మూవీ బ్యానర్స్ ప్రొడ్యూసర్స్ రవి కావచ్చు, నవీన్ శంకర్ కూడా వాళ్ళు నిన్న కూడా కోర్టు దగ్గర వాళ్ళు గంటలు వెయిట్ చేయడం కూడా జరిగింది. బెయిల్ కోసం వాళ్ళు కూడా చాలా విశ్వ ప్రయత్నాలు చేయడం కూడా జరిగింది. అంటే జైలుకు పోకముందుకే బండిని అల్లు అర్జున్ బయటికి తీసుకురావాలనే విశ్వ ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఏదైతే హైకోర్టులో ఇచ్చిన విచారణ ప్రకారం మధ్యంతర బెయిల్ కు సంబంధించి వాళ్ళు చేసిన ఏదైతే లేటు వల్లనే ఆయనకి నైట్ అక్కడ గడపవలసి వచ్చింది. అది కూడా బండి దాన్ని స్వీకరించి రానున్న రోజుల్లో ఇలాంటివి ఉంటే నాకు జ్ఞాపకాలు ఉంటాయని కూడా తను ఆ ట్వీట్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఈ విషయంలో ఉద్దేశపూర్వకంగానే రాత్రంతా జైల్లో ఉంచారని చెప్పేసి అల్లు అర్జున్ తరపు లాయర్లు అంటున్నారు. మరి ఈ విషయం మీద ఫర్దర్ గా వీళ్ళు చట్టపరంగా ముందుకు వెళ్తామంటున్నారు. మరి ఆ విషయాన్ని ఎలా చూడొచ్చు?
అసలు ముందుగా మనం చూసుకున్నట్టయితే పోలీసు వాళ్ళే దీన్ని గోప్యంగా ఉంచిర్రని కూడా చెప్పవచ్చు. అదే పోలీసు వాళ్ళు ఏదైతే రాచకొండ సిపి దీన్ని రివీల్ చేసి ఉంటే ముందుగానే ముందస్తు బెయిల్‌కెళ్ళేవాళ్ళు. ఎందుకంటే గతంలో రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు కూడా ఇలాంటి కేసులు ఇంతకంటే పెద్ద కేసులైనవి కూడా ఒక సీఎం మీద సినిమా తీసిన అలాంటి కేసులైనప్పుడు కూడా ఆయన ముందస్తు బెయిల్‌కెళ్ళారు. అలాంటిది 118 అనేది మామూలు శిక్షనే కాబట్టి 105, 118 ఇలాంటి శిక్షలు అనేది మామూలు శిక్షలు అయినప్పటికీ ఆయనకు బెయిలు అసలు జైలు దగ్గరికి కూడా కోర్టు ఏదైతే జడ్జి ముందల హాజరుపడాల్సిన అవసరం కూడా లేదని కొంతమంది లాయర్లు వాదిస్తున్న విషయం అయితే వాస్తవం చెప్పవచ్చు. అలాంటప్పుడు ఎందుకు బండిని కావాలని ఈ చిన్న సెక్షన్ కింద ఆయన లోపలేయాలనే కసితోటే ఇవి చేసినట్టు కూడా కొంతమంది వర్గాలు చెప్పడం జరుగుతుంది. బండికి ఏదేమైనా ఇది ఒక ప్లస్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకి ఎప్పటి నుంచో ఈయన టార్గెట్ ఉన్నప్పటికీ రానున్న అంటే గత 3 రోజుల క్రితం ఈయన అల్లు అర్జున్ కి ఏదైతే పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నా అని కొన్ని వార్తలు వస్తున్నప్పుడు కూడా దీన్ని ఏమన్నా ముందుకెళ్తారా అని పడి ప్లాన్ చేశారా? లేదంటే సీఎం రేవంత్ రెడ్డి ఆ పేరు మర్చిపోయినందుకు కూడా ఇలాంటిది ఏమైనా ప్లాన్ చేశారా అని కూడా కొన్ని వర్గాలు వినిపిస్తున్న అయితే తెలుస్తుంది. అయితే గతంలో పుష్ప ఈవెంట్ సమాచారం అంటే ఏదైతే పుష్ప ఈవెంట్ జరుగుతున్న సమయంలో అల్లు అర్జున్ కూడా అంటే సినిమా థియేటర్‌లో సంబంధించి టికెట్ ధరలు పెంచినందుకు అటు ఏపీ ముఖ్యమంత్రికి, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పే సమయంలో తను పేరు మర్చిపోయిన దానిపల్లి దీన్ని ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా మైండ్‌లో పెట్టుకొని ఇట్లా చేసిన దాని మీద కొన్ని అనేక విధాలుగా దీన్ని ఆలోచించవలసి వస్తుంది జ్యోతి. అయితే ఇప్పుడు ప్రెస్ మీట్ ఉండబోతోంది అన్న వార్తలు చూస్తున్న నేపథ్యంలో అంటే ఇంతకుముందు మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన ఈ అరెస్ట్‌కి సంబంధించినటువంటి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. మరి ప్రెస్ మీట్‌లో ఏ అంశాలు పేర్కొనే ఛాన్సెస్ ఉన్నాయి? ఈ ఇష్యూస్ మీద ఏమైనా ఆయన మాట్లాడతారా? ఏదైతే నష్టపోయిన బాధితుల తరపున తన భర్త ఎవరైతే కంప్లైంట్ చిక్కడపల్లిలో పెట్టాడో ఆయన కూడా నిర్భయంగా ఒప్పుకున్నాడు. నేను అవసరమైతే అల్లు అర్జున్ కోసం నేను కేసు వెనకకి తీసుకుంటా. నాకు 25 లక్షలు ఆయన నష్టపరిహారం ఇచ్చారు. నా పిల్లలకి చదువు చూసుకుంటాను. నా జీవితానికి నువ్వు ఉన్నన్ని రోజులు నేనున్నా, నీకెందుకు ఇబ్బంది లేదని తను ఒక భరోసా ఇచ్చాడు. అలా టీం నుంచి నాకు ఒక మంచి సెక్యూరిటీ కూడా వచ్చిందని కూడా తను అంత చెప్పినందుకు కూడా దీని వెనకాల ఎవరు చేశారన్నది కూడా నాకు తెలియదు. ఆటోమేటిక్ గా నా ఫోన్ కూడా లాక్కొని వాళ్ళు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి దాకా నాకు ఫోన్ ఇవ్వలేదు. అయితే పోలీసు వాళ్ళు దీన్ని మొత్తం నన్ను కస్టడీలో తీసుకున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తున్నాం, మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద చెప్పి నన్ను అక్కడనే ఆపేశారని కూడా బాధితులు చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి దీని ప్రకారం చూస్తున్నట్టే దీని వెనకాల ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉన్నదని కూడా ఆలోచించవలసి ఉంది జ్యోతి. అయితే ఈ విషయంలో పోలీసుల మీద కోర్టు ధిక్కరణ కేసు వేస్తామంటున్నారు అల్లు అర్జున్ తరపు లాయర్లు. దీనికి ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా చేస్తాను కూడా. ఆల్రెడీ నిరంజన్ రెడ్డి తన వైపు ఉన్న న్యాయవాది కూడా కొద్దిసేపటి క్రితమే చెప్పడం కూడా జరిగింది. ఏంటంటే దీని వెనకాల ఈ కేసు వెనకాల ఏమేమి విచారణ జరిగింది, దీనికి ఎందుకు ఇంత సీరియస్ కావాల్సి వచ్చింది, ఈయన ఇమేజ్ దెబ్బతీస్తందుకే ప్లాన్ ప్రకారం చేశారని కూడా తను చెప్పడం కూడా జరిగింది. నేను ఖచ్చితంగా ఏదైతే రాచకొండ సిపి కావచ్చు, చిక్కడపల్లికి సంబంధించిన సిఐ డిఎస్పీ వాళ్ళని కూడా ఖచ్చితంగా కోర్టు దగ్గరికి ఆధారపరుస్తుందుకే నేను ఉన్న పని అని కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటు లీగల్ టీంలు ఆ బండికి ఉన్న లీగల్ టీంలు కూడా ఒకవైపు పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఒక ఇమేజ్ ఉన్న ఆయనని ఎందుకు ఇలా డమాలను కింద పడేయవలసి వచ్చిందని కూడా సీరియస్ గా బండి వాళ్ళకు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అందుకే జైలు నుంచి డైరెక్ట్ రిలీజ్ కాగానే ఫస్ట్ ఏదైతే న్యాయవాదులతో ఆయన మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడు, ఆయనకు సంబంధించిన అన్ని చెప్పేసినారు అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో దీని వెనకాల ఎవరున్నారు ఏంటి, ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా ఖచ్చితంగా నాకు రావాలని కూడా ఆయన వాయిదాలు చేసినట్టు కూడా తెలుస్తుంది ఉదయం జరిగిన మీటింగ్ లో. కాబట్టి ఆ మీటింగ్ అయిపోయిన అనంతరం తర్వాత జూబ్లీస్ తన నివాసంకి వెళ్ళటం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు లీగల్ టీం కావచ్చు, ఈ లీగల్ టీం సంబంధించి ఎవరైతే హెడ్ నిరంజన్ రెడ్డి జగన్ విషయంలో కూడా చాలా ఆయన కీలకమైన న్యాయవాది కాబట్టి ఈయన కూడా అల్లు అర్జున్ వాదించిన బెయిల్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసు వాళ్ళతో కావచ్చు, ఎవరైతే దీనికి ఇంత కస్టడీ తీసుకున్న వాళ్ళని కూడా ఖచ్చితంగా న్యాయస్థానం ముందు నిలబెడతానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ గోపి.
ఈ నెల 15